కోవూరులోని ఓ కళ్యాణ మండపంలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లను సహించము అని అన్నారు. గత ప్రభుత్వంలో 123 అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్నారు. అక్రమ లేఅవుట్లు రెగ్యులరైజేషన్ చేసుకోవాలని చెప్పారు. అక్టోబర్ 24 లోపు చేసుకుంటే 50% రాయితీ వర్తిస్తుందని అన్నారు. గతంలో 14% ఉన్న అప్రూవల్ లేఅవుట్ ఫీజును ప్రస్తుత కూటమి ప్రభుత్వం 7% తగ్గించిందని తెలిపారు. ఆ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కొనియాడారు. నియోజకవర్గంలో ఉన్న అక్రమ లేఅవుట్లను అధికారులు దగ్గరుండి రెగ్యులరైజేషన్ చేయించాలని సూచించారు. మొత్తం ఇప్పుడు అన్అప్రూవ్ లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది. ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలోని 123 అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం 68, ఇందుకూరుపేట 18, కొడవూరు 13, కోవూరు 17, విడవూరు 7. ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేశారు. కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలకు గాని, అధికారులకు గాని, ఎంపీడీఓలు గాని, ఎంఆర్ఓస్ గాని ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. ఇంతకు ముందు 14% మనం అప్రూవ్డ్ లేఅవుట్స్ కి ఫీజు కట్టాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 50% రాయితీ 7% కి తగ్గించారు. దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి, ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ, ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను నేను, రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. వాళ్ళకి అన్ని తెలుసుంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికీ. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ 14 నెలల్లో లేఅవుట్ వేసిన వాళ్ళు చాలా తక్కువ. గత ప్రభుత్వంలో లేఅవుట్ వేసిన వాళ్ళే ఎక్కువ. వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ వేశారో, ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో, ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో, ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో, ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు. కాబట్టి ఈరోజు మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7% చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్ గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే వాళ్ళకి చేయొద్దు, వీళ్ళకి చేయొద్దు, నేను ఎవరికి రికమెండేషన్ చేయను. ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి, వాళ్ళకి వివరించండి. వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి. దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ డ్రైన్స్ రోడ్లో వేసుకోవచ్చు అని చెప్పి చెప్పండి. అలాగే లేఅవుట్ నుడా రూల్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో చెప్పొచ్చు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగాడమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ ఉంది. మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు. అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి. ఇది వరకు అయితే మీరు 14% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 7% కడితే మీరు లక్షణంగా లేఅవుట్ వేసుకోవచ్చాయా? మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి. కాబట్టి
కాబట్టి మీరందరూ ముందుకెళ్లి 7% కట్టి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి 500 ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. ఈ 128 లేఅవుట్స్ కలిపితే 536.82 ఎకరాలు ఉంది. ఇంత ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ చేస్తున్నారు. సో దీనికి సరిపోయే మనకి 7% కడితే మన ఊర్లకన్నిటికీ మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పనిచేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని, అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ మీరు వేసుకుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక డేట్ కూడా పెట్టారు. ఆ డేట్ లో ఇస్తే మీకు వాళ్ళకి ఇంకా రాయితీ ఉంటుందని చెప్పి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అతి త్వరలో ఇక్కడున్న ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, అందరూ ఎంఆర్ఓస్, మున్సిపల్ చైర్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ 123 లేఅవుట్స్ ని అప్రూవ్డ్ లేఅవుట్స్ గా చేయించగలగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ